ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ ప్రభు నామములో నా వందనాలు. మరి ఈరోజు దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. మనకు బైబిల్‌లో మంచి సుపరిచితమైన ఒక వాక్యాన్ని మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. యోహాను సువార్త 5వ అధ్యాయము. 5వ అధ్యాయంలో 2వ వచనం నుంచి 5వ వచనం వరకు మనం చూసినట్లయితే, యెరూషలేము ద్వారము దగ్గర ఒక గొర్రెల ద్వారం ఉంది. యెరూషలేములో ఒక గొర్రెల ద్వారం ఉంది. ఆ ద్వారమునకు ఒక పేరు ఏమనుందంటే బెతస్దా. బెతస్దా అనే ఒక పేరు కలిగిన ఒక ద్వారం ఉంది. అందులో 5 మంటపములు గలవు. అక్కడ కోనేరున్నాయి. నీళ్లు నిలవబడుతున్నాయి. మరి ఆ యొక్క నీటికి మనం చూసినట్లయితే, ఆ యెరూషలేము యొక్క ద్వారము దగ్గర, ఆ గొర్రెల ద్వారము దగ్గర మనం చూస్తే, మరి ఆ రోజుల్లో చాలామంది ఆ నీటి యొక్క కోనేరు దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు అలాగే వారి యొక్క జంతువులను, మరి మేకలను, పశువులను మరి వాళ్ళు తీసుకొని తీసుకొని వచ్చేటప్పుడు ఆ యొక్క నీళ్ళని తాగనిస్తూ ఉంటారు. అలాగే జనాలు కూడా మనము చూస్తాం, అక్కడ నీళ్లు తాగుతారు. అయితే ఆ యొక్క కోనేరుకి, ఆ యొక్క గొర్రెల ద్వారపు దగ్గరున్న బెతస్దా అనే యొక్క దానికి ఒక అద్భుతమైన సాక్ష్యం ఉందండి. అద్భుతమైన సాక్ష్యం ఏమిటంటే, ఆయా సమయంలో ఒక సడన్ టైమ్స్, ఊహించని సమయంలో, రాత్రి కావచ్చు, పగులు కావచ్చు, మరి ఏ సమయంలో అయినా కానీ దేవదూతలు దిగివచ్చి మరి ఆ నీటిని కదిలిస్తాయి. హల్లెలూయా. అయితే ఆ నీటిని కదిలించినప్పుడు ఒక అద్భుతం జరుగుతుందండి. ఆ దేవదూతలు ఆ నీటిని కదిలించినప్పుడు ఆ నీటిలో ఒక శక్తివంతమైన, అద్భుతమైన అభిషేకము ఆ నీటిలో మరి దిగబడుతుంది. ఆ నీరు ఏ పశువైనా కావచ్చు, మరి ఏ జంతువైనా కావచ్చు, ఉన్నప్పుడు మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఆ యొక్క 2, 3 వచనాల్లో, తర్వాత 4వ వచనంలో మనం చూస్తే, అక్కడ చాలామంది రోగులు అక్కడ పడి ఉన్నారు, గుంపులు కూడి ఉన్నారు అని మనము చదువుతామండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 3, 4 వచనాల్లో మనం చూస్తే, అక్కడ గుడ్డివారు, కుంటివారు, మూర్ఛ చేతులు గలవారు, పచ్చవాయువు గలవారు, మరి రకరకాలమైన వ్యాధిగ్రస్తులుగా పడి ఉండడము మనం గమనిస్తాం. అయితే ఇక్కడ మరి ఆ దేవదూత ఎప్పుడైతే వచ్చి మరి ఆ నీటిని కదిలిస్తుందో, ఆ నీటిని కదిలించినప్పుడు మరి అక్కడ ఒక అద్భుతం జరుగుతుందండి. ఆ అద్భుతం ఏమిటంటే, ఎవరైతే ముందుగా ఆ నీటిలో దిగుతారో వారు స్వస్థత చేయబడతారు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మనం గమనించాలి, ఒక 38 ఏళ్ల నుంచి ఒక మరి వ్యాధిగ్రస్తుడైన వ్యక్తి అక్కడ పడి ఉండడము మనం చూస్తాం. ఆ యొక్క 5వ వచనం తర్వాత మనం కనుక చదివినట్లయితే, 35 ఏళ్ల తర్వాత, 38 ఏళ్ల నుంచి ఒక వ్యక్తి ఆడ ఉండడము చూస్తాం. మరి అతను లేయలేక, మరి పోలేక ఉంటాడు. అయితే మనం గమనించినట్లయితే అతనికి రోజు ఒక నలుగురు తీసుకొని వచ్చి అక్కడ వదిలిపెట్టి వెళ్ళేవారు. ఎందుకు అంటే, ఆ గొర్రెల ద్వారం దగ్గర యెరూషలేము పోయి వచ్చేవారు బిచ్చాపన చేసేటట్టుగా ఇస్తూ ఉండేవారు. అయితే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇతను స్వస్థపరచబడాలని ఆశ కలిగి ఉన్నాడు కానీ మరి స్వస్థపరచబడలేకపోతున్నాడు. దానికి కారణము ఏమిటంటే, అతను లేయలేక ఆ యొక్క నీటిలో పోలేక ఉండడం. ఇతనికంటే ముందుగా మరొకరు ఏం చేస్తున్నారు, ఆ నీటిలోకి వెళ్తున్నారు. అయితే యేసు ప్రభు, మనం అక్కడ గమనించినట్లయితే, యేసు ప్రభు ఒకరోజు ఆ యొక్క ద్వారం దగ్గరికి వచ్చి మరి చూస్తాడు. చూసినప్పుడు ఆ వ్యక్తి 38 ఏళ్ల నుంచి పడి ఉన్నాడంట. ఎంత సహనము కలిగి ఉండాలి 38 ఏళ్ల నుంచి. సో అప్పుడు యేసు ప్రభు వచ్చి అతనితో మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడంటే, నీవు బాగవ్వాలనుకుంటున్నావా అని అడుగుతాడు. అతను ఏమంటాడంటే, అయ్యా నిజమేను, నేను బాగవ్వాలనుకుంటున్నాను. నాకంటే ముందుగా మరొకరు వెళ్ళి ఆ యొక్క నీటిలో దిగుతున్నారు, వారు స్వస్థపరచబడుతున్నారు, నేనేమో ఇలానే ఉండిపోతున్నాను, నన్ను ఎవరు సాయం చేసేవారు లేరని అతను చెప్పడం జరుగుతుంది, మన వాడుక భాషలో చూస్తే. అయితే యేసుప్రభు అంటారు, నువ్వు స్వస్థపరచగోరుతున్నావా అని చెప్పి అతని చేయి పట్టుకొని స్వస్థపరచబడతావు అనేసి లేపినప్పుడు అతను వెంటనే స్వస్థపరచబడతాడండి. ఇది మనము ఆ యొక్క యోహాను సువార్త 5:6 తర్వాత మనం చదువుతాం. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది. అతను ఏమంటాడంటే, నేను కోరుతున్నాను పడాలని, కానీ నాకంటే ముందు మరొకరు ఏం చేస్తున్నారంటే ఆ కోనేరులో దిగుతున్నారు.
నీటి దేవదూత కదిలించినప్పుడు. సో, ఇక్కడ మనం చూసినట్లయితే సహాయం చేసేవారు ఎవరు లేరని అతను నిస్సహాయ స్థితిలో పడి ఉండడము మనం గమనిస్తాం. ఈ రోజులో నువ్వు నిస్సహాయ స్థితిలో ఉన్నావా? మరి ఎవరు నిన్ను పట్టించుకోలేకున్నారా? ఎవరు నిన్ను సహాయం చేయకుండా నీ మాటను లెక్క చేయకుండా ఉన్నారా? దేవుడు ఈరోజు నిన్ను స్వస్థపరచాలని, సహాయం చేయాలని, ఆయన నిన్ను బాగు చేయాలని ఆశ కలుగుతున్నాడు. మరి నీవు స్వస్థపరచాలని కోరుతున్నావా? నీకు సహాయం చేయాలని దేవుడు కోరుతున్నావా? ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం. యేసు ప్రభు ఆయన నిన్ను చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు, మనందరినీ చూస్తున్నాడు. అయితే ఎవరైతే విశ్వాసము కలిగి మరి ఆయన యొక్క మాట మీద నమ్మకం ఉంచుతారో వారికి దేవుడు స్వస్థతను ఈరోజు అనుగ్రహిస్తున్నాడు. ఈరోజు నువ్వు హాస్పిటల్లో పనుకొని చూస్తున్నా కానీ ఈ వీడియో ద్వారా, అలాగే నువ్వు పనిచేస్తున్నప్పుడు కానీ, లేకపోతే మరొక సమయంలో నువ్వు ఏ చోట నుంచి నువ్వు మరి ఏ పరిస్థితుల నుంచి నువ్వు చూస్తున్నావో ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మరి ఆయనకు నీ యొక్క ప్రాణమును, నీ దేహమును ఆయనకు అర్పించినట్లయితే, అయ్యా నన్ను స్వస్థపరచమని నువ్వు నీ మనస్సాక్షితో మనస్ఫూర్తిగా నువ్వు ఒప్పుకున్నట్లయితే దేవుడు నిన్ను స్వస్థపరచడానికి ఆయన ముందుకు వస్తున్నాడు. ఎందుకు అంటే దేవాది దేవుడు ఆయన స్వస్థపరచాలని దినమెల్లా ఆయన చేతులు చాపుకున్నాడు. ఈరోజు నిన్ను స్వస్థపరచాలని, నీకు సహాయపడాలని, నిన్ను వెనుతట్టి నడిపించాలని ఆయన ఉన్నాడు. మరి ప్రార్థన చేద్దామా? దేవుని చేతికి మనం అప్పచెప్దామా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ యేసు ప్రభువా, నీకు వందనాలు. మరి ఎంతోమందినైనా తండ్రి ఆ యొక్క గొర్రెల ద్వారము దగ్గర, ఆ యొక్క నీటి కోనేరు దగ్గర పడున్నారు. అయితే 38 ఏళ్ల నుంచి ఒక వ్యక్తి ఆ నీటి కోనేరు దగ్గర పడి ఉన్నాడు. ఎవరు సహాయం చేయలేకున్నారు. అతను స్వస్థపరచబడాలని కోరుతున్నాడు. అతని కంటే ముందు మరొకరు మరి వెళ్తుండగా ఆ యొక్క స్వస్థత కోరుతున్నారు. అయితే ఇతనైతే స్వస్థత లేకుండా ఉన్నాడయ్యా. అయితే నీవు చూసావు, ఈరోజు నన్ను కూడా నువ్వు చూస్తున్నావు. మరి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు చూస్తున్నావయ్యా. నిస్సహాయ స్థితిలో ఉన్నావా? అయ్యా సహాయం చేయండి. నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి సహాయం చేయండి. అయ్యా ఆరోగ్యం లేదు, స్వస్థపరచండి. అయ్యా సమాధానం లేదు, సమాధానపరచండి. అయ్యా దీవెనతో నింపండి. అయ్యా ప్రతి చోట్లలో, అయ్యా పని విషయంలో, ఉద్యోగ విషయంలో, అన్ని విషయంలో, రాకపోకల్లో సమాధానము మీరు దయచేయమని, అయ్యా నీకే మహిమ, అయ్యా నీకే ఘనత, ప్రభావం తెచ్చుకోమని నజరేయుడు సజీవుడైన క్రీస్తు యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. వందనాలు. దేవుడు మీకు దీవించి ఆశీర్వదించుగాక. ఆమెన్.